హలో అందరికీ. నేనైతే ఈరోజు మా పిన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఎందుకో చెప్పమంటారా? ఈరోజు మా పిన్న వాళ్ళ ఇంట్లో ఐప్సామ్ భజన, అందుకనే నేనైతే ఇక్కడికి వచ్చేసాను. మా పిన్న అయితే ముగ్గులు అయితే బాగా వేసిద్దండి. చూసారా ఎంత బాగా వేసిందో. గడపలకి పసుపు కుంకాలు చాలా బాగా పెట్టింది. మా కృష్ణయ్య అయితే అందంగా అయితే రెడీ అయిపోయాడు. చూసారా ఎంత అందంగా ఉన్నాడో. మా పిన్నాం అయితే ఏం చేస్తున్నా, దోసకాయ పచ్చడిలోకి పచ్చిమిరకాయలు టమాటాలు వేస్తుంది. ఒక పక్క పులిహోరకి చింతపండు పులుసు ఉడకబెడుతుంది. బయట ఏం చేసేస్తున్నారు వీళ్ళందరూ కలిసి? మా లక్ష్మ ఆంటీ, మా అత్తయ్య అయితే ఎప్పుడు చూసినా గంట కాడే కూర్చోబెడతారు ఆమెని. ఎందుకంటే పిండిలు బాగా వేసిద్ది కాబట్టి. ఎప్పుడు నేను అక్కడే ఆనంద లెక్కలో చూస్తుంది. మా లక్ష్మీ ఆంటీ వాళ్ళు వంటలు అయితే సూపర్గా చేసిద్దండి. మా వదిన, మా శివ వదిన, మా వదిన కస కోసి పండు నవ్వుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా మామయ్య చూసారా, పొద్దున కట్టాల్సిన మామిడాకులు ఇప్పుడు కడుతున్నాడు. కానీ గుమ్మానికి మటుకి మామిడాకులు కట్టాలంటే మా మామయ్యే, మా సీన మామయ్యే చాలా చక్కగా కడతాడు. ఈమె ఎవరు అనుకుంటున్నారా? మా ఇంటికి పెద్ద ఆడపిల్ల, మా రాధమ్మ అమ్మ. ఆమె లేకుండా ఎటువంటి ఫంక్షన్ అనేది ఏది జరగదనమాట. మా స్వాములు అయితే రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈయన మా స్వామి ఏ అయ్యప్ప. తాంబూలానికి అయితే అరటిపళ్ళు తీసుకొచ్చారు. స్వాములకి మెల్ల వేయడానికి, దండల్లాగా చేసేయడానికి మాల అయితే తీసుకొచ్చారు. బంతిపూలు మాల. వేం పని చేయవు అని చెప్తున్నారని నేనైతే కూరగాయల కాడ కూర్చున్నాను. చూసారా నన్ను అట్ట అయితే ఆట పట్టిస్తుందో. ఉప్పు సరిపోయిందని బుగ్గలకు రాస్తుంది. చట్నీ, దోసకాయ చట్నీ. టమాటాలు కోసేస్తున్నాను. కరివేపాకు కోసేస్తుంది ఆంటీ. చట్నీకి మిక్సీ వేసేస్తుంది లక్ష్మీ ఆంటీ వాళ్ళ కోళ్ళు. చూసారా గుమ్మాన్ని చూసారా ఎంత చక్కగా కట్టాడంటే, చూడండి మీరే చూడండి అంత బాగా కట్టాడు. స్వాములు అయితే వచ్చేసేసారు. భజన అయితే స్టార్ట్ అయిపోయింది. మా పిన్నం దీపారాజన అయితే చేసేసింది. ఈమె మా దేవర అంకమ్మ తల్లి. పొంగల్లోకి నెయ్యి అండి. మా పిన్నమైతే పొంగలు పెట్టేసేస్తుంది. దగ్గరికి చూపించని చెప్తుందనమాట. చూడండి. మా అత్తయ్యలు గారెలు వేసేస్తున్నారు. లక్ష్మీ ఆంటీ మా రమా పిన్నం కలిసి. నాకైతే పూలమాల అప్పచెప్పేశారు. స్వాములకి దండలు కట్టానని నేనైతే దండలు రెడీ చేస్తున్నాను బంతిమాలతోటి. నువ్వు వీడియో తీయలే, నువ్వు వీడియో తప్ప ఇంక నువ్వేం పని చేయలే అంటున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీరు నాకు కామెంట్ పెట్టండి, నేను పని చేస్తున్నానా చేయట్లేదా అని. పూర్ణాలు అయితే వేసేసారు. పులిహోరకి అన్నం ఆరబెడుతున్నాం మా రవ్వ పిన్నం. మా వదినేమో పప్పు టమాటా అయితే మెదిపేస్తుంది. మా స్వామి పంచామృతం కోసం ముక్కలు కట్ చేపిస్తున్నాడు కన్యస్వాముల చేత. పిల్లలైతే భలే సరదాగా, స్వాములు పిల్లలు కాదు, తప్పైపోయింది క్షమించండి. పిల్లలైతే స్వామి శరణం. పంచామృతం అయితే రెడీ అవుతుందండి. నేనైతే ఇంక పక్కకు వచ్చేసేస్తాను, చూడకూడదు కదా.
ఇక లాస్ట్ ఫినిషింగ్ అనమాట అరటికాయ ఫ్రై. కుమారనే సుతనే దైవమే బాలుడు అయ్యప్పయో సాముల్లరా బాలుడు అయ్యప్పయో సాముల్లరా భజన అయితే అయిపోయింది. ఇప్పుడు మా పిన్నం అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసేస్తుంది. ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టేసేసారు, హారతి తీసేసుకుంటున్నారు. స్వాములందరూ కలిసి అయ్యప్ప స్వామిని అయితే క్షమాపణ అయితే అడుగుతున్నారు. స్వాములందరూ కలిసి సర్దికైతే కూర్చున్నారు. నాకైతే తాంబూలాలు అక్షంతలు పెట్టానని నాకైతే ఈ పని అయితే అప్పచెప్పారు. నేనైతే ఇవన్నీ రెడీ చేస్తున్నాను. నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడినట్టయితే నన్నైతే క్షమించండి. తాంబూలాలు అక్షంతలు అయితే రెడీ చేసేసాను. స్వాములు భిక్ష అయితే చేసేసారు. తాంబూలాలు అయితే మా పిన్నాము మా బుజ్జి స్వామి అయితే తాంబూలాలు అయితే ఇస్తున్నారు. మా అఖిలు కన్యస్వామి కాబట్టి మా రమ పిన్నం తాంబూలం ఇచ్చి నమస్కారం అయితే చేసుకుంటుంది. స్వాములందరూ అయితే అయిపోయారు. ఇంకా మేము విడి మనుషులమి బయట మాకు ఇలా పెట్టారు భోజనం అనేది మా పిన్నా వాళ్ళు. నా వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ.